చాలా అంటే చాలా రుచిగా బ్రెడ్ని ఈ విధంగా ఉడికించి రెసిపీ తయారు చేసుకోండి. నూనెలో కూడా వేయించాల్సిన పని లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బ్రెడ్ని ఉడికించి తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను బ్రెడ్ని ఈ విధంగా ఆవిరి మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి. ఇలా ఒక పాత్రలో నీళ్ళు పెట్టేసుకొని పైన చిల్లులు ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 లేదా 3 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న వీడియో క్లిప్ కాదు, పెద్ద వీడియో క్లిప్పే మిస్ అయింది. ఇందులోకి కారం కూడా వేసుకోవాలండి. కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ విధంగా రెడీ అవ్వాలి మనకి స్టఫింగ్ అనేది. ఇప్పుడు ఈ స్టఫింగ్ని చల్లారించుకోవాలండి. అలాగే ఇక్కడ మనకి బ్రెడ్ అనేది కూడా వేడయిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ని పక్కకు తీసుకుందాము. ఇలా తీసుకున్న బ్రెడ్ని సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. అయితే మామూలుగా అయితే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనం బ్రెడ్ని నీళ్ళల్లో ముంచుకుంటాము. ఇక్కడ మనం బ్రెడ్ రోల్స్ అనేది తయారు చేసుకుంటున్నాము. ఇలా ఆవిరి మీద ఉడికించుకోవటం ద్వారా ఆ వేడికి మనం మైదాతో తీసుకుంటాం కాబట్టి బ్రెడ్ అనేది తయారు చేస్తారు కాబట్టి బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా, అలాగే మనం ఇలా రెడీ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయండి స్ప్రింగ్ రోల్స్ అనేవి. ఇలా ఆవిరి మీద ఉడికించుకోవటం ద్వారా ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో చక్కగా ఇలా రోల్ చేసేసుకోండి. ఇలా చేయటం ద్వారా కొంచెం పలచగా అవుతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇక్కడ నేను గోధుమ పిండి, అలాగే మొక్కజొన్న పిండి, కొంచెం ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని మరీ జారుగా కాకుండా ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను పిండిని. అలాగే బ్రెడ్ క్రమ్స్ అనేది కూడా రెడీ చేసుకున్నానండి. ఇంట్లో తయారు చేసుకున్న బ్రెడ్ క్రమ్సే. ఇంకోవైపు ఏమో మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం బ్రెడ్ రోల్స్ అనేది తయారు చేసుకుంటున్నామండి. మామూలుగా అయితే నీళ్ళలో డిప్ చేసుకొని గట్టిగా పిండేసుకొని బ్రెడ్ రోల్స్ తయారు చేసుకుంటాము. ఇక్కడేమో బ్రెడ్ని ఆవిరి మీద ఉడికించుకున్నానండి. ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల చాలా నీట్గా వస్తాయి. అలాగే నూనెలో వేయించుకోవాల్సిన పని కూడా ఉండదండి. కేవలం 1 స్పూన్ నూనె మాత్రమే సరిపోతుంది. ఈ విధంగా స్టఫింగ్ని లోపల పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒక్కొక్క రోల్ని మనం పిండి కలిపేసుకున్నాం కదా, గోధుమ పిండి అలాగే మొక్కజొన్న పిండి, ఆ పిండిలో చక్కగా డిప్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ మొత్తం చక్కగా బాగా పట్టేలాగా చక్కగా బ్రెడ్ క్రమ్స్ ప్లేట్లో రోల్ చేసేసుకోవాలి. చూడండి, ముందు పిండిలో చక్కగా పిండి అనేది పైన కోటింగ్ లాగా పట్టించేస్తున్నాను. ఇలా కోటింగ్ లాగా పట్టించిన తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ అనేది పట్టించుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోకి నేను కేవలం 1 చెంచా నూనె మాత్రమే వేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ రోల్స్ని ఇప్పుడు ప్యాన్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా అన్ని వైపులో కాలేటట్టు వేయించుకోవాలి. అయితే కొంచెం టైం పడుతుంది. ఈ చిట్కా ద్వారా మనం డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి. తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా బ్రెడ్ని ఆవిరి మీద ఉడికించుకొని ఈ బ్రెడ్ రోల్స్ అనేది తయారు చేసుకోండి. టమాటా కచప్తో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మరి మీ అందరికీ బ్రెడ్ని ఉడికించుకొని తయారు చేసుకున్న ఈ బ్రెడ్ రోల్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.